గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్గా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా RC16. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాలిడ్ తారాగణంతో బుచ్చిబాబు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా ఓటీటీ ఫేవరెట్ మున్నా భయ, దివ్యేందు శర్మ కూడా యాడ్ కావడంతో మరింత ఎగ్జైట్ అవుతున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాలో మున్నా భయ్య, రామ్ చరణ్ మధ్య సాలిడ్ క్రికెట్ సీక్వెన్స్ ని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడట. మంచి పవర్ క్రికెట్ ఎపిసోడ్గా ఇది సినిమాలో ఆకట్టుకుంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మరొక హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా నటించబోతున్నట్లు సమాచారం. సినిమాలో ప్రగ్యా జైస్వాల్కి ఒక కీలక పాత్ర కేటాయించినట్లు సమాచారం. ఇందులో ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రగ్యా పాత్ర ఈ సినిమాలో మాసివ్గా కనిపించబోతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. బుచ్చిబాబు డైరెక్షన్లో రాబోతున్న ఈ RC16 సినిమాల్లో మొదట అనసూయను ఈ పాత్ర కోసం తీసుకోవాలనుకున్నారట. కానీ ఆమె అప్పటికే రంగస్థలంలో మాస్ రోల్ చేసింది. పైగా ఆ పాత్రతో రంగమ్మత్తగా చెరగని ముద్ర వేసుకుంది అనసూయ. ఇక అందుకే మళ్ళీ ఆమెకు అలాంటి పాత్ర ఇవ్వకుండా ఒక కొత్త ఫ్రెష్నెస్ తీసుకురావడానికి బుచ్చిబాబు ఫామ్లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ను తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఆమెను అప్రోచ్ అవ్వగా ప్రగ్యా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రామ్ చరణ్ RRR సినిమా తర్వాత తన తండ్రి చిరంజీవితో కలిసి చేసిన సినిమా ఆచార్య. ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది. ఆ తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ కూడా బోల్తా పడింది. ఇప్పుడు ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని, లేకపోతే హ్యాట్రిక్ ఫ్లాప్గా మిగిలిపోతారని ఆందోళనలో అభిమానులు ఉన్నారు. అటు రామ్ చరణ్ కూడా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక బుచ్చిబాబు కూడా ఉప్పెన సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తన రెండవ సినిమాతోనే ఏకంగా గ్లోబల్ స్టార్తో సినిమా చేసే అవకాశం అందుకున్నారు. అటు బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా తన అందచందాలతో మెస్మరైజ్ చేయడానికి సిద్ధమైంది. మరి వీరి ముగ్గురు కలయికలో రాబోతున్న RC16 అభిమానులకు ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి. భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.